ప్రెగ్నెన్సీలో ఎనీమియా ఉంటే కనుక బేబీ వెయిట్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇలా లో బర్త్ వెయిట్ వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మదర్ ప్రీ కన్సెప్షనే ఆ ఎనీమియాని కరెక్షన్ చేసుకోవాలి. ఆర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అన్నా దాన్ని ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం వాళ్ళ లెవెల్ ఆఫ్ హిమోగ్లోబిన్ని బట్టి మనము ఐరన్ థెరపీ స్టార్ట్ చేస్తారు, హిమానటిక్ స్టార్ట్ చేస్తారు. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళలో ప్రతిరోజులు 100 గ్రాముల ఆకుకూర అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎంత ముదురాకు పచ్చగా ఆకుకూర ఉంటే అంత ఎక్కువ మోతాదులో ఐరన్ లభిస్తుంది, బీటా క్యారోటీన్ లభిస్తుంది. సో వీళ్ళలో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనీమియా ఉండొచ్చు, లేదా B12 డెఫిషియన్సీ అనీమియా ఉండొచ్చు, లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అయినా ఉండొచ్చు అనమాట. సో మనం తీసుకునే గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, పాల ఉత్పత్తులు, నూనె గింజలు, పలుకుల్లో మనకు కావాల్సిన కాంప్లెక్స్ వైటమిన్స్ ఇప్పుడు చెప్పినవి, తర్వాత ఐరన్ అనేది లభిస్తుందన్నమాట. B12 అనేది మనకు మాంసాహారంలోనే లభిస్తుంది. ముఖ్యంగా చికెన్, ఫిష్, ఎగ్, మటన్, బీఫ్, పోక్ ఇలాంటి వాటిలో లభిస్తుందన్నమాట. సో ఎప్పుడైతే మనము నాన్ వెజిటేరియన్ తీసుకునే ఆస్కారం లేదు ఆర్ ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళలో బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వలన మన యూస్ఫుల్ బ్యాక్టీరియానే మనకి B12 వైటమిన్ని సింథసైజ్ చేస్తుంది. అలాగే మనకి పులియబెట్టిన ఆహారంలో ఇడ్లీ, ఉతప్పం, దోశ ఇలాంటివి పులియబెట్టిన వాటిలో నుంచి మనకి ఈ B12 సింథసిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రెగ్నెంట్ లేడీస్ మంచి బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా చేస్తే కనుక చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బేబీ అవుట్కమ్ ప్రెగ్నెన్సీలో మంచి ఫెయింటింగ్ అవ్వడం కానీ, చెమటలు రావడం, నీరసం ఇలాంటి సిమ్టమ్స్ లేకుండా హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంటుంది. బేబీ పుట్టినప్పుడు కూడా హెల్దీ వెయిట్తో పుడతారు. ఒకవేళ హెల్దీ బాడీ వెయిట్ బేబీ పుట్టితే కనుక లైఫ్ లాంగ్ కాంప్లికేషన్స్ ఉండవు. లో బర్త్ చిల్డ్రన్కి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇంకా రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.